I've covered all the stuff required for the API resource management and kubectl commands. చాలా ఇంపార్టెంట్ సెషన్ ఇది. ఓకే, సో హౌ యూ మేనేజ్ యామల్స్ కానివ్వండి, యామల్స్లో మీరు ఆబ్జెక్ట్స్ ఎట్లా క్రియేట్ చేస్తారు, ఆ ఆబ్జెక్ట్స్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు అనేది అంతా కూడా ఈ వీడియో చూస్తే మీకు క్లియర్ పిక్చర్ వస్తుంది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రైటీ టెక్నాలజీస్. మా ఛానల్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ యువర్ ఫీడ్బ్యాక్స్ అండ్ క్వెరీస్. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ట్రైటీ టెక్నాలజీస్ అని సర్చ్ చేస్తే మీకు ట్రైటీ టెక్నాలజీస్ అనిపిస్తుంది, అక్కడ జాయిన్ అవ్వండి. మీకు ఏ క్వెరీస్ ఉన్నా పోస్ట్ చేయండి, విల్ ట్రై టు రిప్లై యూ బ్యాక్ దేర్. అండ్ ఆల్సో వీఆర్ టాకింగ్ అబౌట్ CKA సర్టిఫైడ్ క్యూబర్నెటిస్ అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడుతున్నాం. సో దిస్ ఈజ్ ది థర్డ్ సెషన్. సో మనం ఆల్రెడీ ఇన్స్టాలేషన్స్ ఎట్లా చేస్తాము అనేది వీడియో చేసినాము. సో వెళ్ళి చూడండి ఆ వీడియో. If you still have any queries, you can post me. Okay, so this is the third session. We'll talk more about APIs and commands. Okay, so what all the API objects ante endi and commands like Kubernetes commands em untayi anedi chudaniki try chesamu, so that you will get more information on APIs. Okay, so understanding Kubernetes APIs is always important to write your CKA exam. Okay, so CKA aina sare మీరు DevOps లో Kubernetes administration చేస్తున్నా సరే, it's always important like how you gonna reach your APIs and how you are working with APIs అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో Kubernetes అనేది ఒక లైక్ మనకి ఏది ఒక API కాదు, దెర్ ఈస్ లాట్ ఆఫ్ APIs, లైక్ యూ కెన్ సే కలెక్షన్ ఆఫ్ APIs దట్ డిఫైన్ ద ఆబ్జెక్ట్స్ అండ్ సర్వీసెస్. ఓకే, సో Kubernetesలో వీ హ్యావ్ మెనీ APIs, సో వేర్ మనం దాని APIsతో వర్క్ చేస్తూ ఉంటాం. ఓకే, అండ్ ఆల్సో APIs వచ్చేసి డిఫరెంట్ వర్షన్స్లో ఉంటాయి. ఓకే, సో లైక్ Kubernetes ఆల్వేస్ లైక్ ఎవ్రీ 3 monthsకి మనకు ఒక న్యూ రిలీజ్ ఉంటుంది Kubernetesలో. ఓకే, సో ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ యూ హ్యావ్ అ ట్యాప్ ఆన్ యువర్ వర్జన్స్. ఓకే, API వర్జన్స్ మీద ఎప్పుడు కూడా మీకు ఒక ట్యాప్ ఉండాలి, సో దట్ యూ విల్ నో లైక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, వాట్ చేంజెస్ హ్యాస్ బిన్ డన్ ఆన్ దట్ పర్టికులర్ API రిసోర్స్. ఓకే, అండ్ ఆల్సో మీకు చాలాసార్లు మీ వర్జన్స్ ఏవైతే మీ YAML ఫైల్స్లో రాసి పెట్టుకుంటారో దట్ మైట్ ఆల్సో బీ డెప్రికేటెడ్. సో వెన్ ఎవర్ యూ సీ అ డెప్రికేటెడ్ కమెంట్, మీరు ఎప్పుడైనా సరే డెప్రికేట్ అయినప్పుడు యూ నీడ్ టు సీ వాట్ ఆల్ ద న్యూ వర్జన్స్ దట్ API రిసోర్స్ హ్యావ్. ఓకే, సో ఆ API రిసోర్స్లో కొత్త వర్జన్స్ ఏం రిలీజ్ అయినాయో చూసి యూ నీడ్ టు వర్క్ ఆన్ దోస్ రిలీజెస్. ఓకే, ఆర్ వర్క్ ఆన్ దోస్ APIs, అంటే అవి ఆ APIsని మీరు అప్డేట్ చేసుకోవడం చాలా మంచిది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ డూ రైట్. లైక్ మీ YAML manifest ఫైల్స్లో you create objects so in a declarative way. So whenever you are doing that in a declarative way, always make sure like on which version you are working and what is the new version for that particular API object. And next వచ్చేసి like API objects మనం చెక్ చేయొచ్చు. విల్ సీ kubectl API రిసోర్సెస్ అంటే మనకు అన్ని APIs కనిపిస్తాయి. విల్ సీ దట్. ఓకే, ఐ విల్ రన్ దట్ కమాండ్ అండ్ విల్ చెక్. ఓకే, అండ్ ఆల్సో APIs వచ్చేసి దీస్ ఆర్ రెస్ట్ఫుల్. ఓకే, మనం ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నాము, సెకండ్ క్లాస్లో చెప్పుకున్నాము లైక్ వాట్ ఆర్ ద రెస్ట్ఫుల్ అనేది. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు రీచ్ దిస్ API యూ నీడ్ టు గో విత్ ది రెస్ట్ఫుల్. ఓకే, సో రెస్ట్ఫుల్ రెస్ట్ కాల్స్తోని మనం వెళ్ళి APIని కనెక్ట్ అవ్వచ్చు. అండ్ ఆల్సో యూ కెన్ ఆల్సో రీచ్ యూజింగ్ సంథింగ్ కాల్డ్ కర్ల్. ఓకే, సో కర్ల్ యూజేజ్ కూడా మనం రీచ్ అవ్వచ్చు. ఓకే, సో ఈ రెస్ట్ఫుల్ కాల్స్ మనం kubectlతో చేస్తామని చెప్పిన నేను ఆల్రెడీ. ఓకే, సో యూ గైస్ ఆల్రెడీ హ్యావ్ దిస్ ఐడియా. ఓకే, సో యూ కెన్ గో విత్ కర్ల్ ఆర్ యూ కెన్ గో విత్ ది RESTful commands. And also how you gonna access these APIs. Okay, so ఎప్పుడైనా సరే API access, these are all regulated. Okay, so what do you mean by regulated? So మనం ఎప్పుడైనా కానీ API యాక్సెస్ చేయాలంటే ఎవరు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ అంతా మనము how you will do, you use RBAC. Okay, so RBAC అనేది యూజర్ అకౌంట్స్, లైక్ వాట్ ఎవర్ ద యూజర్ అకౌంట్స్ ఆర్ దేర్, those యూజర్ అకౌంట్స్ ఆర్ డిఫైన్డ్. ఓకే, అండ్ ఎట్లా సెట్ చేస్తాం మనము, మనకి ఏమి యాక్టివ్ డైరెక్టరీ అట్లాంటిది ఏమీ ఉండదు Kubernetesలో. ఓకే, సో వీఆర్ డిపెండింగ్ ఆన్ ద RBAC ఇస్ ఏ ఐడెంటిఫైడ్ యాజ్ ఎ సెట్ ఆఫ్ సర్టిఫికేట్స్. ఓకే, సో ఏదైతే యూజర్ ఉందో సెట్ ఆఫ్ సర్టిఫికేట్స్తో అసోసియేట్ అయి ఉంటుంది. ఆ సెట్ ఆఫ్ సర్టిఫికేట్స్ మనము .cube/configలో పెడితే ఓకే, సో యూ కెన్ గో అండ్ డిఫైన్ దట్ ఇన్ .cube/config ఫైల్లో మీరు డిఫైన్ చేయొచ్చు. ఓకే, సో విచ్ యూజర్ హ్యాస్ ది యాక్సెస్ అనేది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ లైక్ ఇఫ్ యూ హ్యావ్ యాక్సెస్ ఫర్ దిస్ పర్టికులర్ ఆబ్జెక్ట్ ఆర్ పర్టికులర్ API అని చూడాలనుకుంటే యూ కెన్ రైట్ కమాండ్ kubectl auth
can I, okay, so can I, for example, if can hyphen I, I'll say create deployments. Okay, so నాకు యాక్సెస్ ఉందా లేదా అని చూపిస్తుంది, ఎస్ఆర్ నో అని చూపిస్తుంది ఇది. ఓకే, సో ఆర్ఎల్స్ ఇఫ్ ఐ సే kubectl auth can I create pods as hyphen hyphen as j, అంటే జై అనే యూజర్కి యాక్సెస్ ఉందా లేదా, ఎస్ ఆర్ నో అని చూపిస్తుంది. ఓకే, అండ్ ఆల్సో యూ కెన్ డూ లైక్ దిస్. ఓకే, సో మనం చాలా ఆప్షన్స్ని మనం రన్ చేయొచ్చు. లెట్ మీ షో దాట్. ఓకే, సో నేను నా kubectl Kubernetes బాక్స్ వచ్చేసి లైనర్డ్లో ఉందని చెప్పి నేను ఆల్రెడీ. ఓకే, సో ఇఫ్ ఐ సే kubectl auth can I అని కొట్టిన అనుకోండి, సో ఇట్ విల్ షేర్ లైక్ you must specify 2 or 3 arguments, verb, resource and optional resource name అంటుంది. ఓకే, సో వాట్ ఐల్ డూ, ఐల్ సే kubectl auth can I create, ఓకే, this is a verb, right, create deployments. ఓకే, సో నేను డిప్లాయ్మెంట్స్ క్రియేట్ చేయొచ్చా, ఎస్ అంటుంది. ఓకే, బికాజ్ ఐఎమ్ అన్ అడ్మినిస్ట్రేటర్, సో ఐ కెన్ డూ దిస్. ఓకే, ఎస్ అని చూపిస్తుంది. ఓకే, సో ఇఫ్ ఐ సే యాజ్, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ జై అని అనుకోండి, సో ఇట్ విల్ సే నో. ఓకే, సో నో. ఓకే, సో నాకు యాక్సెస్ లేదు అని చూపిస్తుంది. ఓకే, సో అండ్ ఆల్సో ఇఫ్ ఐ సే యాజ్ ఆర్ ఇఫ్ ఐ సే hyphen hyphen నేమ్ స్పేస్, సో నా దగ్గర నేమ్ స్పేస్ సీక్రెట్ అనే నేమ్ స్పేస్ లేదు. ఎనీవే ఇఫ్ ఐ సే ఎంటర్ ఇట్ సేస్ ఎస్, అంటే యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ ఐ కెన్ డూ వాట్ ఎవర్ ఐ వాంట్ విత్ ది నేమ్ స్పేసెస్ అని చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఐ కెన్ క్రియేట్, ఐ కెన్ డూ వాట్ ఎవర్ ఐ వాంట్ టు డూ ఆన్ ద నేమ్ స్పేస్, బట్ సీక్రెట్ అనే నేమ్ స్పేస్ లేదు, అయినా కానీ ఎస్ అని చూపిస్తుంది, ఎందుకంటే ఐఎమ్ డూయింగ్ ఇట్ యాజ్ అ అడ్మినిస్ట్రేటర్. ఓకే, సో ఈవెన్ ఇఫ్ ఐ సే లైక్ ఇట్లా కూడా ఇవ్వచ్చు మనం, యాజ్ జై. ఓకే, అగైన్ ఇట్ విల్ సే నో ఎనీవే. ఓకే, సో ఈ యూజర్తో నేను నేమ్ స్పేస్ క్రియేట్ సీక్రెట్ అనే దానిపైన డిప్లాయ్మెంట్స్ క్రియేట్ చేయొచ్చా అని అడుగుతున్నా. సో ఇట్ ఈస్ సేయింగ్ నో. ఓకే, సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో హౌ యూ ఆర్ లైక్ యాక్సెస్, అంటే హౌ డూ హ్యావ్ యాక్సెస్ ఆర్ నాట్ అనేది. ఓకే, సో ఆర్ బ్యాక్స్ గురించి మనం కంప్లీట్గా మాట్లాడదాం నెక్స్ట్ వచ్చే సెషన్స్లో, బట్ దిస్ ఈజ్ హౌ దీస్ థింగ్స్ విల్ బి మేనేజ్. ఓకే, సో ఇది దిస్ మైట్ బీ న్యూ ఫర్ యూ గైస్. ఓకే, సో మనం CKA చేస్తున్నాం కాబట్టి. ఓకే, సో యూ విల్ సీ లాట్ ఆఫ్ థింగ్స్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ వీ హ్యావ్ డన్ విత్ CKAD. ఓకే, సో CKADలో మనం ఎక్కువ ఆర్బ్యాక్స్ గురించి మాట్లాడలేదు, ఎందుకంటే యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ ఇట్ రిక్వైర్డ్. ఓకే, యాజ్ ఎ డెవలపర్ మనకి ఏమి ఆర్బ్యాక్స్ మీద మనం ఏమి అంత కాన్సన్ట్రేట్ చేయం కాబట్టి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి విల్ టాక్ అబౌట్ ఆర్ వి అండర్స్టాండ్ మోర్ అబౌట్ కోర్ క్యూబర్నెటిస్ ఆబ్జెక్ట్స్. ఓకే, సో కోర్ క్యూబర్నెటిస్ ఆబ్జెక్ట్స్ గురించి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, సో what are the core Kubernetes objects, like what exactly we do daily life లో. ఓకే, ఇఫ్ యు ఆర్ ఎ Kubernetes administrator or a Kubernetes developer అయితే మనం డైలీ లైఫ్లో ఏం చేస్తాము, రియల్ టైంలో ఎక్కువ ఏ ఆబ్జెక్ట్స్ పైన పని చేస్తాం. ఓకే, ద మెయిన్ ఆబ్జెక్ట్ విల్ బి ది పాడ్, రైట్. సో పాడ్ పైన మనము ఎక్కువగా విల్ బి వర్కింగ్. ఓకే, అండ్ ఈ పాడ్లో ఏముంటాయి, దెర్ మైట్ బి కంటైనర్స్, దెర్ మైట్ బి యువర్ వాల్యూమ్. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. ఓకే, సో వీఆర్ నాట్ బాదర్డ్. ఓకే, సో రైట్ నౌ వీఆర్ జస్ట్ టాకింగ్ అబౌట్ ఆబ్జెక్ట్స్. ఓకే, సో ఇక్కడ పాడ్కి వచ్చేసి డెఫినెట్లీ ఇట్ విల్ హ్యావ్ ఎన్ IP టు గెట్ ది యాక్సెస్ ఫర్ దిస్ పాడ్. సో ఈ పాడ్ని మనం ఎట్లా డిప్లాయ్ చేస్తున్నాము, సో ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఎన్ యాక్సెస్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు డిప్లాయ్ ఎనీ పాడ్, యూ విల్ డెఫినెట్లీ డూ ఇట్ యూజింగ్ డిప్లాయ్మెంట్, ఎందుకంటే వీఆర్ నాట్ రికమెండింగ్ టు డూ ది నేకెడ్ పాడ్స్. ఓకే, అది మనం పాడ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ క్లియర్లీ. ఓకే, సో బట్ హౌ ఇట్ వర్క్స్, ఇట్ విల్ బి వర్క్ లైక్ హౌ యూ డిప్లాయ్ పాడ్స్, you will be using deployments. Okay, so deployment యూజ్ చేసి మనం పాడ్స్ని డిప్లాయ్ చేస్తున్నాం. ఓకే, సో డిప్లాయ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ యువర్ అప్లికేషన్, రైట్. సో అప్లికేషన్ మనము డిప్లాయ్మెంట్ లాగా యూజ్ చేస్తున్నాం, డిప్లాయ్మెంట్ పాడ్స్ని మనకి డిప్లాయ్ చేస్తుంది. ఓకే, సో వాట్ ఆల్ ద థింగ్స్ దిస్ డిప్లాయ్మెంట్ విల్ యూజ్, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ విల్ యూజ్ రెప్లికేషన్స్. ఓకే, సో ఇది రెప్లికేషన్స్ అండ్ ఆల్సో ఇట్ విల్ యూజ్ అప్గ్రేడ్స్. ఓకే, సో ఈ డిప్లాయ్మెంట్లో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంటుంది. ఓకే, సో this is your application, this is your pods will be working regularly, right. So దీన్ని మనం యాక్సెస్ చేయాలంటే how you gonna access the deployments or pods. Okay, so how you gonna access, we are using or we are accessing through services, right. సో మనము సర్వీసెస్ యూజ్ చేసి we will access this. Okay, సో ఈ సర్వీసెస్లో లైక్ you will have a load balancer kind of
స్టఫ్ ఇన్బిల్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇఫ్ యూ ఆర్ థింకింగ్ అబౌట్ అ మల్టిపుల్ పాడ్స్, ఓకే, సో మనకి డెఫినెట్గా దెర్ బి 3 to 4 పాడ్స్ ఉన్నాయి అనుకోండి. ఈ 3 to 4 పాడ్స్ మధ్యలో హౌ ది లోడ్ బ్యాలెన్సింగ్ హ్యాపెన్స్, that will be taken care by this service. Okay, so this service will be managing the deployment. Okay, so deployment ni ee service manaki manage chestadi, and also how the user gonna connect. So definitely user is going to connect using this service. Okay, so ee service ni user connect avutadu, then it will manage this deployments ganivandi, deployments pads pods ni manage chestuntadi. Okay, so these are all the things will happen. So these are the regular objects on which we are working. And the major important thing we need to talk about is storage. Okay, so what is the storage? Like, see, మనం ఇక్కడ ఆల్రెడీ కంటైనర్ అన్నాం, ఆల్రెడీ వాల్యూమ్ అన్నాం ఇక్కడ. ఓకే, సో వాట్ ఈస్ ద సినారియో ఇఫ్ మై కంటైనర్ అండ్ వాల్యూమ్ ఈజ్ ఇన్ ద సింగిల్ పాడ్? ఓకే, సో ఈ పాడ్లో నా కంటైనర్ నా వాల్యూమ్ రన్ అవుతుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నా కంటైనర్ డౌన్ అయిపోతే మై వాల్యూమ్ ఈజ్ ఆల్సో గాన్, రైట్? సో నేను ఇంకొక పాడ్ క్రియేట్ చేసినప్పుడు again it will create a new container with new volume. Okay, so whatever the information is there in this volume, it will be removed or అది మనకి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, ఆ టైంలో మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? ఓకే, సో Kubernetes ఏం యూజ్ చేస్తుంది? ఇట్ ఈస్ యూజింగ్ సంథింగ్ కాల్డ్ పీవీ. ఓకే, సో పీవీ అంటే ఏంది? పీవీ అంటే పర్సిస్టెంట్ వాల్యూమ్స్. ఓకే, పర్సిస్టెంట్ వాల్యూమ్. ఓకే, సో వీఆర్ యూజింగ్ పీవీ. ఓకే, సో పర్సిస్టెంట్ వాల్యూమ్ అంటే నథింగ్ బట్ వీఆర్ డీకప్లింగ్ ది స్టోరేజ్. ఓకే, సో ఎప్పుడైనా సరే డీకప్లింగ్ ఆఫ్ ద స్టోరేజ్ అని మాట్లాడుతున్నామంటే, సో ఇట్ ఈస్ ఇండిపెండెంట్, రైట్? ఇండిపెండెంట్ ఆఫ్, ఓకే, దిస్ పాడ్. ఓకే, ఏదైతే పాడ్ ఉందో దానికి ఇండిపెండెంట్గా ఇది వర్క్ చేస్తుంది. అంటే వీఆర్ డీకప్లింగ్ ఇట్ ఫ్రమ్ ద పాడ్. ఈ పాడ్ డౌన్ అయినా కానీ వెన్ ఎవర్ ఇఫ్ సంథింగ్ వెంట్ రాంగ్ ఆన్ దిస్ పాడ్, ఇంకో పాడ్ క్రియేట్ అయినప్పుడు వాట్ హ్యాపెన్స్, ఇట్ విల్ కనెక్ట్ టు ది పర్సిస్టెంట్ వాల్యూమ్. ఏదైతే పర్సిస్టెంట్ వాల్యూమ్ ఉందో దానికి కనెక్ట్ అవుతుంది. ఓకే, బట్ హౌ దిస్ ఈజ్ మేనేజ్డ్ అంటే, మనకి పర్సిస్టెంట్ వాల్యూమ్స్ ఎలా ఉంటాయి అంటే, ఇక్కడ మనకి పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లెయిమ్ అని ఉంటుంది. ఓకే, సో దిస్ పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లెయిమ్ ఇస్ నథింగ్ బట్ యువర్ వాల్యూమ్ హియర్. ఓకే, సో ఈ పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లెయిమ్ ఎక్కడి నుంచి వస్తుంది? దిస్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ పర్సిస్టెంట్ వాల్యూమ్స్. ఓకే, సో ఈ విధంగా వెన్ ఎవర్ యూ ఆర్ క్రియేటింగ్ ఎ పాడ్, ఇట్ విల్ టాక్ టు యువర్ పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లెయిమ్, and that persistent volume claim is coming from the persistent volume. Okay, so whenever pod goes down, okay, so ఈ సినారియో వచ్చినప్పుడు, ఓకే, సారీ, ఈ సినారియో వచ్చినప్పుడు ఏమవుతుంది? మీ కొత్త పాడ్ క్రియేట్ అయినా కానీ ఇది వెళ్ళి మళ్ళీ ఈ పీవీసీకి కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఓకే, సో దట్ ది ఇన్ఫర్మేషన్ ఈజ్ పర్సిస్టెంట్. ఓకే, సో పర్సిస్టెంట్ అంటే మీనింగ్ అది. ఓకే, సో ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఈవెన్ ఆఫ్టర్ యువర్ పాడ్ గోస్ డౌన్. అందుకనే డీకప్లింగ్ ఆర్ డీకప్లింగ్ ఆఫ్ ద సర్వీసెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అందుకనే మైక్రో సర్వీసెస్ అనేది ఎక్కువగా మనము క్యూబర్నెటిస్లో వాడతాం, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ డీకపుల్డ్. ఓకే, సో డీకపుల్డ్ అని మనం మాట్లాడుతున్నామంటే దెన్ దట్ ఈస్ నథింగ్ డైరెక్ట్లీ రీడైరెక్టింగ్ టు యువర్ మైక్రో సర్వీసెస్. ఓకే, సో దిస్ ఈజ్ ద మేజర్ థింగ్స్ ఆర్ మేజర్గా మనం యూజ్ చేసేటి. ఓకే, ఆబ్జెక్ట్స్, కానీ ఇన్నే ఆబ్జెక్ట్స్ అంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇన్ ది క్యూబర్నెటిస్. మనము ఈ అడ్మినిస్ట్రేషన్ కోర్స్ మొత్తం చేస్తున్నప్పుడు యూ విల్ గెట్ లాట్ ఆఫ్ థింగ్స్. ఓకే, అవన్నీ కూడా మాట్లాడడానికి ట్రై చేద్దాం. బట్ దీస్ ఆర్ ద కోర్ క్యూబర్నెటిస్ ఆబ్జెక్ట్స్ వేర్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఓకే, సో బేసిక్ ఎవరైతే చూస్తున్నారో, ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చూస్తున్నారు క్యూబర్నెటిస్, అసలు మీకు ఐడియా లేదు, అవగాహన లేదంటే, దిస్ ఈస్ ద పిక్చర్ వేర్ థింగ్స్ హ్యాపెన్స్. ఓకే, పాడ్ ఎట్లా చేస్తాం మనం? డెప్లాయ్మెంట్ ఎట్లా యాక్సెస్ చేస్తాం? యూజింగ్ సర్వీస్లో మనకు ఆల్రెడీ లోడ్ బ్యాలెన్సర్ ఇన్బిల్ట్ ఉంటుంది కాబట్టి వెన్ ఎవర్ దెర్ ఆర్ మల్టిపుల్ పాడ్స్, ఇట్ విల్ లోడ్ బ్యాలెన్స్ దోస్ ట్రాఫిక్. ఓకే, ట్రాఫిక్ని లోడ్ బ్యాలెన్స్ చేస్తుంది, అండ్ ఇట్ ఈస్ connected to the decoupled storage, that is your persistent volume claim, that is coming from your persistent volume. Okay, so this is the overview of core Kubernetes objects. Okay, so next వచ్చేసి we'll see what are all the options we have to explore the APIs. Okay, so APIs ని మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి మనకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో కూడా చూద్దాం. ఓకే, సో లైక్ ఐ సెడ్ బిఫోర్, ఓకే, సో మనకి whenever you run something called kubectl API-resources. Okay, so kubectl space API-resources ante it will show API groups and also resources within the APIs. Okay, so manaku anni API groups ni chupistadi, and also within the API ఏమేం resources ఉన్నాయి అనేది కూడా మనకి చూపిస్తుంది. ఓకే, I'll run this command, I'll show you later. Okay, but you can use this command to show all the API groups. Okay, so ఆ తర్వాత you can also run kubectl proxy.
ఓకే సో kubectl ప్రాక్సీ దేనికంటే ఓకే సో వెన్ ఎవర్ యు ఆర్ రన్నింగ్ కర్ల్ కమాండ్స్ ఓకే సో మనం కర్ల్ కమాండ్స్ కూడా రన్ చేసి ట్రై చేద్దాము ఈ సెషన్లో సో కర్ల్ కమాండ్స్ రన్ చేసి యూ కెన్ ఎక్స్ప్లోర్ ది గ్రూప్ ఇన్ఫర్మేషన్ ఓకే సో వాట్ ఆర్ ఆల్ ద ఏపీఐ గ్రూప్ ఇన్ఫర్మేషన్ ఏముంది అనేది మనం యూజింగ్ కర్ల్ కూడా మనము ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఓకే సో ఇఫ్ యూ సే కర్ల్ http లోకల్ హోస్ట్ ఓకే సో మీ దాంట్లో లోకల్ హోస్ట్లో ఉంటాయి ఓకే :8001/APIs అన్నామనుకోండి it will show all the APIs okay so what all the APIs you have it will display okay and also ఇంకో కమాండ్ వచ్చేసి kubectl API-versions okay so API-versions కూడా it will show all the current API versions okay so API versions ఏమని అనేది చాలా ఇంపార్టెంట్ because whenever you are writing the YAML files okay it is always important to know which API version to which resource okay ఇది తెలియకపోతే మనము API YAML ఫైల్స్ని మనము డిక్లరేటివ్ వేలో రాయలేము అండ్ ఆల్సో one more major important command okay so if you are a beginner and if you don't know what to do with the command అనుకుంటే cube explain okay so మీకు you can explore all the API components okay so ఏమేం కాంపోనెంట్స్ మనం యూజ్ చేసామో ఆ పర్టికులర్ వర్జన్కి ఏం యూజ్ చేసామని కూడా మనం క్యూబ్ ఎక్స్ప్లెయిన్లో చూడొచ్చు ఓకే సో ఇఫ్ యూ రన్ క్యూబ్ ఎక్స్ప్లెయిన్ యూ విల్ see all the things okay related to that API okay so or that resource if I go to my box okay so ikkada if I run something kubectl okay API-resources okay so ikkada chudandi API-resources annappudu it will show all the resources which are available okay so there are a lot of resources then let me go for less okay so ఇక్కడ చూడండి like it is showing all the resources here okay so ఏమేమి రిసోర్సెస్ ఉన్నాయని చూపిస్తుంది and what is the short name for that okay so for example pods కి షార్ట్ నేమ్ ఏంది PO and also API group మనకి ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే these are the core API okay these are all the core resources which are in the Kubernetes అని అర్థం okay and also మీరు kind చూస్తున్నారు కదా okay so whenever you are representing pod okay so kind అనేది pod అని ఇవ్వాలి okay సో మీరు కైండ్ అనేది ఏమి మీరు స్పెసిఫికేషన్స్లో ఇవ్వకపోతే ఇట్ వోంట్ నో ఆర్ దిస్ మీరు ఏదైతే పుష్ చేస్తున్నారో YAML ఫైల్స్ సో ఆ కైండ్ ఏంది అనేది క్యూబర్నెటిస్ క్లస్టర్కి తెలియదు ఓకే సో అండ్ ఆల్సో ఇక్కడ నేమ్ స్పేస్ ట్రూ అండ్ ఫాల్స్ అని ఉంది ఓకే ట్రూ అంటే యూ కెన్ క్రియేట్ విత్ ఇన్ ది నేమ్ స్పేస్ అని అర్థం ఓకే సో పర్సిస్టెంట్ వాల్యూమ్స్ చూసినప్పుడు మనం వై ఇట్ ఈస్ ఫాల్స్ అండ్ హౌ యూ కెన్ యూస్ వితౌట్ నేమ్ స్పేస్ అనేది కూడా మనం చూసాం ఓకే బట్ దిస్ ఈజ్ వాట్ దిస్ షోస్ ఓకే సో మీరు ఎప్పుడైనా సరే API రిసోర్సెస్ అన్నప్పుడు ఇట్ విల్ షో all the resources okay and also very important thing is if you want to check for example nenu kubectl explain anta okay so for example if I want to see explain events okay so events anukunnappudu it will show all the things okay so what an event does and what are all the things I need to use okay so on events anedi regular ga use cheyavu but if I go and say explain pods okay సో ఇక్కడ చూడండి పాడ్ ఏ వర్జన్ ఓకే సో పాడ్ వచ్చేసి ఇప్పుడు వర్జన్ V1లో రన్ అవుతుంది అండ్ ఇఫ్ యూ వాంట్ టు నో ద డెఫినేషన్స్ ఆఫ్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఓకే సో మీరు ఏ ఆబ్జెక్ట్ పైన వర్క్ చేస్తుంటే యూ డోంట్ నో ద డెఫినేషన్ ఇఫ్ యూ వాంట్ టు నో ద డెఫినేషన్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు నోట్ ఇట్ డౌన్ మీకు ఇంటర్వ్యూలో ఈ డెఫినేషన్ అడిగిండు ఈ డెఫినేషన్ నాకు ఐడియా లేదు అనుకుంటే కూడా మీరు ఈ విధంగా యూ కెన్ గో అండ్ యూ కెన్ రన్ దిస్ కమాండ్ ఎక్స్ప్లెయిన్ ఓకే సో మీరు ఎక్స్ప్లెయిన్ అనే కమాండ్ రన్ చేసినప్పుడు ఇట్ విల్ షో ద డిస్క్రిప్షన్ ఆఫ్ దట్ particular kind pod ante endi pod is a collection of containers that can run on a host this resource is created by clients and scheduled onto the host simple definition okay so collection of containers ante manam pods ani indakane cheppinam okay so what are all the fields you require to create a pod okay API version undali so API version ekkada undi ikkada manaki API version ikkada V1 అని చూపిస్తుంది ఓకే సో వెనెవర్ యు ఆర్ క్రియేటింగ్ యువర్ YAML ఫైల్స్ API వర్జన్ మనం V1 ఇస్తాం ఓకే సో YAML ఫైల్స్ కూడా మనం ఏంటనే చూద్దాము ఓకే సో API వర్జన్ డిఫైన్స్ ద వర్జన్ స్కీమా ఆఫ్ దిస్ రిప్రజెంటేషన్ నెక్స్ట్ వచ్చేసి కైండ్ ఓకే సో వాట్ ఈస్ ద కైండ్ వచ్చేసి ఇక్కడ ఉంది కైండ్ నేమ్ కూడా ఇక్కడ మనకి పాడ్ అని చూపిస్తుంది కైండ్ ఈజ్ అ స్ట్రింగ్ వాల్యూ రిప్రజెంటింగ్ ద రెస్ట్ రిసోర్స్ దిస్ ఆబ్జెక్ట్ రిప్రజెంట్స్ ఓకే సో ఈ ఆబ్జెక్ట్ ఏం రిప్రజెంట్ చేస్తుంది ఈ ఆబ్జెక్ట్ పాడ్ అనేది రిప్రజెంట్ చేస్తుంది ఈ వాల్యూ ఇవ్వకపోతే దిస్ ఆర్ వాట్ ఎవర్ వీఆర్ సెండింగ్ టు ది API ఓకే సో మనం త్రూ YAML ఏదైనా పుష్ చేస్తున్నప్పుడు ఆ Kubernetes క్లస్టర్కి
ఇది అసలు ఏం సెండ్ చేస్తుందో తెలియాలంటే యూ షుడ్ గివ్ ది కైండ్. ఓకే, సో ఆ కైండ్ని బట్టి దట్ విల్ ప్రిడిక్ట్ దట్ ఇమేజ్. ఓకే, సో ఈ ఇమేజ్ ఓకే పాడ్ని క్రియేట్ చేయమంటారని క్రియేట్ చేస్తారు. Metadata is nothing but standard objects metadata. Then comes the spec. Spec వచ్చేసి specification of the desired behavior. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ హ్యాస్ టు డూ అనేది బిహేవియర్ ఏంటి పాడ్ అనేది మనము స్పెక్లో ఇస్తాము. అండ్ ఆల్సో స్టేటస్. స్టేటస్ ఇస్ ద రీడ్ ఓన్లీ వన్. ఓకే, సో ఇక్కడ చూడండి ఇట్స్ అ రీడ్ ఓన్లీ. సో దిస్ ఈస్ టు క్లస్టర్. ఓకే, సో మీకు ఎప్పుడైనా సరే ఈ హెచ్డిలో కానీ స్కెడ్యూలర్లో కానీ ఇట్ విల్ చెక్ ది స్టేటస్. ఓకే, సో ఈ స్టేటస్ని చెక్ చేసి పాడ్ ఏ స్టేట్లో ఉందనేది మనకి ఇది సెండ్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ చెక్ యూజింగ్ kubectl. ఎక్స్ప్లెయిన్తో మీరు ఈ విధంగా చూడొచ్చు. అండ్ ఆల్సో నెక్స్ట్ కమాండ్ వచ్చేసి kubectl API-versions. సో వై వీ నీడ్ టు లుక్ ఆఫ్టర్ ది వర్జన్స్. ఓకే, సో మనము వర్జన్స్ ఎందుకు చూస్తామంటే లైక్ యాప్స్ అనేది యూజ్ చేసినప్పుడు వీఆర్ యూజింగ్ V1. అదే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వెన్ యూ సే ఆటో స్కేలింగ్. ఓకే, సో ఇక్కడ ఆటో స్కేలింగ్లో మీకు V1 ఉంది, V2 బీటా 1 ఉంది, V2 బీటా 2 కూడా ఉంది. ఓకే, సో V1లో యూజ్ చేసే కాంపోనెంట్స్ మనము V2 బీటా 2లో ఉండకపోవచ్చు. ఓకే, సో అందుకనే వెన్ ఎవర్ యూ ఆర్ యూజింగ్ ది వర్జన్స్. ఓకే, సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఆఫ్ వాట్ యూ ఆర్ యూజింగ్. ఓకే, సో మీరు ఏం యూజ్ చేస్తున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఆటో స్కేలింగ్ గ్రూప్లో V1 యూజ్ చేస్తున్నారు అనుకోండి, ఇట్ విల్ హ్యావ్ డిఫరెంట్ కాంపోనెంట్స్. ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ఆటో స్కేలింగ్ గ్రూప్ విత్ V2 బీటా 2, it will have different components. Okay, so ee vidhanga you can see and you can explore more options with API. Okay, so API తో మీరు ఈ ఆప్షన్స్ అన్ని కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. కర్ల్తో ఎట్లా చేస్తాం అనేది నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. ఓకే, బట్ లెట్ మీ గో ఫర్ ది నెక్స్ట్ వన్, లైక్ హౌ యూ మేనేజ్ దిస్ API ఆబ్జెక్ట్స్. ఓకే, సో మనం ఈ API ఆబ్జెక్ట్స్ అన్నిటిని ఎట్లా మేనేజ్ చేస్తున్నాం. ది మేజర్ ఇంపార్టెంట్ థింగ్ వెన్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ మేనేజింగ్ ఆఫ్ దిస్ ఆల్ API objects, we are talking about kubectl. ఓకే, సో kubectl యూజ్ చేసి మనము ఈ ఆబ్జెక్ట్స్ అన్నిటిని కూడా మేనేజ్ చేస్తున్నాం. ఎవరైతే CKA ఎగ్జామ్ రాస్తున్నారో ఓకే, సో 90% ఆఫ్ ద టైమ్ విల్ యూజ్ kubectl. అండ్ ఆల్సో దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ kubeadm. ఓకే, సో మనం ఆల్రెడీ kubeadm ఇన్స్టాలేషన్ వేరే ప్రీవియస్ వీడియోస్లో చేసాం కాబట్టి మనం యూజ్ చేయలేదు. 10% or 9% ఆఫ్ ద కమాండ్స్ మీకు kubeadm నుంచి కూడా వస్తాయి. ఓకే, సో యూ హ్యావ్ టు సమ్వన్ ఈజ్ రైటింగ్ CKA ఎగ్జామ్ kubeadm చూడండి. ఓకే, సో గో టు ది Kubernetes డాక్యుమెంటేషన్ పేజ్. Kubernetes డాక్యుమెంటేషన్ పేజ్లోకి వెళ్ళిన తర్వాత kubeadm init అని కొట్టండి సెర్చ్లో. సో యూ విల్ గెట్ ఆల్ ద కమాండ్స్ రిలేటెడ్ టు ది kubeadm. ఓకే, సో kubeadm మీరు ఖచ్చితంగా సెటప్ చేయాలి, విత్ సింగిల్ నోడ్ సెటప్ చేయండి మీ ఆన్ ప్రిమైస్లో. ఓకే, ఎందుకంటే CKA ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ మీకు కంపల్సరీ వస్తుంది, kubeadm యూజ్ చేసి ఎలా చేస్తున్నాం అనేది. ఓకే, అండ్ ఆల్సో మనకి etcd కమాండ్స్ కూడా ఉంటాయి. ఓకే, సో ఐ విల్ టెల్ యూ దట్ లేటర్, బట్ 1% ఆఫ్ etcd కమాండ్స్ కూడా మీకు యూజ్ వస్తుంది. ఓకే, సో విత్ kubectl యూ కెన్ గో ఫర్ 90% ఆఫ్ CKA. kubeadm మీకు 9% కవర్ అవుతుంది, etcd మీకు 1% కవర్ అవుతుంది. ఓకే, సో ప్లీజ్ గో త్రూ దిస్ kubeadm కమాండ్స్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ద CKA ఎగ్జామ్. సో kubectl యూజింగ్ kubectl మనం ఎట్లా API ఆబ్జెక్ట్స్ మేనేజ్ చేస్తున్నాం అనేది చూద్దాం ఇప్పుడు. ఓకే, సో kubectl కమాండ్ వచ్చేసి ఇట్స్ అ డిఫాల్ట్ కమాండ్ టు ఇంటర్ఫేస్ యువర్ APIs. ఓకే, సో అన్ని APIస్కి దిస్ ఈస్ ద డిఫాల్ట్ కమాండ్. ఓకే, సో kubectl అనేది మనం డిఫాల్ట్గా యూజ్ చేస్తున్నాం యాజ్ అన్ ఇంటర్ఫేస్. ఓకే, అండ్ ఆల్సో మీరు ఎప్పుడైనా సరే kubectl cluster info అని కొడితే లైక్ ఇట్ విల్ show you the cluster info, and this is the one, the command which we use to test. ఓకే, సో మీరు ఎప్పుడైనా కానీ kubectl ఇన్స్టాల్ అయ్యిందా లేదా, kubectl మనం ప్రాపర్గా ఇన్స్టాల్ చేసినామా లేదా అని రన్ చేసి చెక్ చేయాలనుకుంటే యూ కెన్ రన్ kubectl cluster-info. ఓకే, సో kubectl cluster-info అని కొడితే మీకు మీ kubectl ప్రాపర్గా ఇన్స్టాల్ అయ్యిందా లేదా అనేది మీకు చూపిస్తుంది. ఓకే, అండ్ ఆల్సో హౌ యూ మేనేజ్ kubectl యూజింగ్ కరెంట్ కాన్ఫిగరేషన్. ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది మీ కరెంట్ కాన్ఫిగరేషన్. కరెంట్ కాన్ఫిగరేషన్ ఆల్వేస్ స్టోర్డ్ ఇన్, ఇందాక చెప్పిన నేను హోమ్ డైరెక్టరీలో .cube/configలో మీ కరెంట్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఓకే, సో whenever you want to see your what is your current configuration, this is always be stored in .cube/configలో ఉంటుంది, మీరు వెళ్ళి చూడొచ్చు. ఓకే, అండ్ ఆల్సో యూ కెన్ సే kubectl ఓకే config view. ఓకే, సో kubectl config view అనగానే మీ కరెంట్ కాన్ఫిగరేషన్ని మీరు
చెక్ చేయొచ్చు. ఓకే, సో యూజింగ్ దిస్ కమాండ్. ఓకే, అండ్ ఆల్సో మనము మల్టీ క్లస్టర్ యాక్సెస్ కూడా చేయొచ్చు, బట్ వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ మల్టీ క్లస్టర్ యాక్సెస్. మల్టీ క్లస్టర్ యాక్సెస్ ఎట్లా చేస్తారు అంటే, లైక్ యూ కెన్ గో అండ్ సర్చ్ ఇన్ ది kubernetes.ioలో మనకు డాక్యుమెంటేషన్ ఉంటుంది. ఓకే, ఇఫ్ యూ గో అండ్ సర్చ్ ఇన్ kubernetes.io how to access applications using multi cluster అనేది, ఓకే, యూ కెన్ సీ దట్. ఓకే, జనరల్ నేను మీకు ఆల్రెడీ చెప్పినది వేరే క్లాసెస్లో, బట్ ఐ విల్ ట్రై టు కవర్ ఇన్ ది ఎండ్. ఓకే, లాస్ట్లో కవర్ చేయడానికి ట్రై చేద్దాం. బట్ వీఆర్ లైక్ హౌ యూ వన్ చెక్ ది కరెంట్ కాన్ఫిగరేషన్ అంటే kubectl config view అండ్ ఆల్సో .cube/configలోకి వెళ్తే మీకు కరెంట్ వ్యూ కనిపిస్తుంది. ఓకే, అండ్ ఆల్సో వన్ మోర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్, సో చాలామంది లైక్ ఇఫ్ దే ఆర్ వెరీ బిగినింగ్, మీరు ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ది ఫస్ట్ టైం, ఓకే, సో మనకి వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ బ్యాష్ కంప్లీషన్. ఓకే, సో బ్యాష్ కంప్లీషన్ అంటే ఏంటంటే ఇట్ విల్ ఆటోమేటికలీ షో యూ వాట్ టు రన్. ఓకే, సో నెక్స్ట్ ఏ కమాండ్స్ రన్ చేయాలనేది మనకి బ్యాష్ కంప్లీషన్లో చూపిస్తుంది. ఓకే, సో నేను ఇది ఆల్రెడీ మీకు RHCSAలో, ఇఫ్ సమ్వన్ ఈస్ ఫాలోయింగ్ RHCSA ఆల్సో, ఎందుకంటే క్యూబర్నెటీస్ వెళ్ళే వాళ్ళైనా సరే ఆర్ డెవాప్స్కి వెళ్తున్న వాళ్ళైనా సరే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు డెఫినెట్గా RHCSA సిరీస్ చూడాలి. ఓకే, దిస్ ఈస్ ద ప్రీ రిక్విజిట్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఓకే, సో ఇందులో నేను బ్యాష్ కంప్లీషన్ గురించి కూడా మాట్లాడినా. ఓకే, సో వాట్ బ్యాష్ కంప్లీషన్ అంటే, మీకు ఫస్ట్ బ్యాష్ కంప్లీషన్ ప్యాకేజ్ ఇన్స్టాల్ అయి ఉండాలి మీ దాంట్లో. ఓకే, సో బ్యాష్ కంప్లీషన్ ప్యాకేజ్ ఇన్స్టాల్ అయి ఉంటే, ఓకే, ఇఫ్ యూ రన్ kubectl కంప్లీషన్ బ్యాష్ అని కొట్టినారనుకోండి. ఓకే, సో వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ క్రియేట్ అ బ్యాష్ కంప్లీషన్ ఫర్ ది kubectl ఆబ్జెక్ట్స్. ఓకే, సో అది నేను రన్ చేసి చూపిస్తా. ఓకే, సో దట్ ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ గైస్ టు సీ హౌ దట్ ఈస్ వర్కింగ్ అనేది. ఓకే, సో ఇఫ్ ఆల్వేస్ లైక్ ఐ సెడ్, వెనెవర్ యూ వాంట్ టు సీ, ఓకే, మీ kubectl కరెక్ట్ ఇన్స్టాల్ అయిందా లేదా అని చెక్ చేయాలంటే kubectl and you will say cluster-info, okay, basic command. Okay, so cluster info అంటే cluster info మొత్తం చూపిస్తుంది, but it will also show you like what like if your kubectl ఇన్స్టాల్ అయిందా లేదా ప్రాపర్గా అనేది కూడా మీకు చూపిస్తుంది. ఓకే, అండ్ ఆల్సో యూ కెన్ సే kubectl config view. ఓకే, సో మీకు కాన్ఫిగ్ వ్యూ కూడా ఇట్ విల్ షో ఆల్ ది కాన్ఫిగరేషన్స్. ఓకే, సో వాట్ ఆల్ ద కాన్ఫిగరేషన్స్ మీ దగ్గర ఉన్నాయనేది కూడా మీకు ఇది చూపిస్తుంది. ఓకే, సో యూ కెన్ చెక్ దిస్ config view ఆల్సో. ఓకే, సో కాన్ఫిగ్ వ్యూ అంటే లైక్ ఇట్ విల్ షో ఆల్ ది కాన్ఫిగరేషన్స్ విచ్ ఆర్ సెట్ ఇన్ యువర్ kubectl config file. ఓకే, సో వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఐ సెడ్ ఇస్ బ్యాష్ కంప్లీషన్. ఓకే, సో మీరు ఇఫ్ యూ ఆర్ యూజింగ్ RHCL, సో install bash-completion అని కొట్టినారనుకోండి, ఇట్ విల్ ఇన్స్టాల్ యువర్ బ్యాష్ కంప్లీషన్. ఓకే, లేదు మీరు ఉబుంటులో ఉన్నారంటే apt-get install bash-completion. ఓకే, సో దాంట్లో ఆల్రెడీ ఉందనుకుంటాను నేను bash-completion. ఓకే, బ్యాష్ కంప్లీషన్ ఇస్ ఆల్రెడీ న్యూయెస్ట్ వర్జన్ ఉంటుంది నా దాంట్లో. ఓకే, సో బ్యాష్ కంప్లీషన్ ఇన్స్టాల్ చేసుకోండి మీరు. దెన్ ఇఫ్ యూ కెన్ సే kubectl, ఓకే, kubectl completion bash. ఓకే, సో ఇట్ ఈస్ జస్ట్ షోయింగ్ ఆల్ ద ఫంక్షన్స్. ఓకే, సో ఏమేమి ఫంక్షన్స్ ఉన్నాయి అనేది మొత్తం చూపిస్తుంది kubectl కంప్లీషన్ బ్యాష్లో. ఓకే, బట్ ఎనీవే మీరు ఏం చేయొచ్చు అంటే, ఇఫ్ యూ వాంట్ దిస్ బ్యాష్ కంప్లీషన్ టు బీ వర్కింగ్ ఫర్ ద kubectl, మీరు మీ లోకల్ బ్యాష్ RCలోకి మూవ్ చేసుకున్నారు అనుకోండి. ఇఫ్ యూ హ్యావ్ ఎ సింగిల్ యూజర్, ఓకే, సో ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ఎ సింగిల్ యూజర్, యూ కెన్ మూవ్ దట్ టు ది .bashrc. ఓకే, సో మీరు .bashrcలోకి మూవ్ చేయొచ్చు. అది ఎట్లా అనేది నేను ఇక్కడ మీకు కమాండ్ రన్ చేసి రాసి చూపిస్తాం. ఓకే, సో ఇక్కడ మీరు, ఓకే, సో వాట్ యూ కెన్ డూ, kubectl స్పేస్ కంప్లీషన్ స్పేస్ బ్యాష్. సో దీన్ని మనం ఎక్కడ రీడైరెక్ట్ చేయాలి, యూ నీడ్ టు రీడైరెక్ట్ ఇన్ యువర్ .bashrc. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ద లోకల్ యూజర్, లేదు మీరు ఒక్కరే యూజ్ చేస్తున్నారు సిస్టమ్ అంటే ఈ విధంగా యూజ్ చేయొచ్చు. లేదు యూ వాంట్ టు మేక్ ఇట్ పర్మనెంట్. ఓకే, సో పర్మనెంట్ అక్రాస్ ఆల్ ద యూజర్స్. ఓకే, సో మీరు ఆల్ ద యూజర్స్కి పర్మనెంట్ చేయాలనుకుంటే మీరు /etc/bash_completion.d. ఓకే,
సో ఇందులో మీరు kubectl-లోకి ఓకే మూవ్ చేశారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా రన్ చేస్తాం మనము, kubectl completion space bash redirect to this directory, okay, this file, okay, etc/bash underscore completion dot d slash kubectl లోకి మూవ్ చేశారు అనుకోండి, ఇట్ విల్ బి ఏ పర్మనెంట్ చేంజ్. ఓకే, సో ఇక్కడ చూడండి. సో నౌ వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ ఐ విల్ రీడైరెక్ట్ దిస్ టు ది డాట్ బ్యాష్ ఆర్సీ. ఓకే, సో నేను డాట్ బ్యాష్ ఆర్సీకి మూవ్ చేసిన. ఓకే, సో ఇఫ్ ఐ సే kubectl, ఓకే, సో ఇప్పుడు నేను ట్యాప్ కొట్టిన అనుకోండి, ఇట్ ఈస్ షేయింగ్ లైక్ 137 పాసిబిలిటీస్. ఓకే, సో ఏంటంటే, సో వన్స్ యూ హ్యావ్ డన్ దిస్, ఓకే, బ్యాష్ ఆర్సీకి మూవ్ చేసినాక యూ నీడ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ విండో. ఓకే, సో లాగౌట్ అండ్ లాగిన్ చేయండి మళ్ళీ ఒకసారి. ఓకే, ఓకే, మీరు లాగిన్ లాగౌట్ చేసినప్పుడు మీరు మళ్ళీ kubectl, ఓకే, kubectl, ఓకే, ట్యాబ్, ఓకే, సో ఇక్కడ నుండి ట్యాబ్ కొట్టినప్పుడు ఇట్ ఈస్ జస్ట్ షోయింగ్ ది ఆటో కంప్లీషన్. అదే నాకు ఇందాక 134 పాసిబిలిటీస్ అంటే నా డైరెక్టరీలో ఉన్న లిస్ట్ చూపిస్తుంది, కానీ ఇప్పుడు ఇట్ ఈస్ జస్ట్ షోయింగ్ వాట్ ఐ కెన్ డూ విత్ ది kubectl. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే క్రియేట్, ఓకే, క్రియేట్ తర్వాత ఇఫ్ ఐ సే ట్యాబ్, ఓకే, సో ఏం క్రియేట్ చేయాలంటుంది. ఓకే, సో ఇఫ్ ఐ సే డిప్లాయ్మెంట్ ట్యాబ్, ఓకే, డైరెక్ట్ ఇమేజ్. ఓకే, సో ఐ విల్ సే nginx. ఓకే, nginx ఇచ్చేసి నా నేమ్ ఇస్తాను నేను, minginx, ఎంటర్. ఓకే, సో ఇది ఏమంటుంది, డిప్లాయ్మెంట్ క్రియేటెడ్. ఓకే, సో ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ సింపుల్, లైక్ మీరు kubectl ట్యాబ్. ఓకే, సో ఇట్ విల్ షో వాట్ ఆల్ ద థింగ్స్ యూ కెన్ రన్, వాట్ ఆల్ ద థింగ్స్ యూ కెన్ డూ. ఓకే, అది ఏంటంటే బ్యాష్ ఆటో కంప్లీషన్ చేస్తున్నాం మనం. ఓకే, సో దీన్ని మీరు పర్మనెంట్గా మూవ్ చేయాలనుకుంటే యూ కెన్ గో టు etc అండ్ యూ కెన్ సీ బ్యాష్ కంప్లీషన్ డాట్ డి. ఓకే, సో ఈ బ్యాష్ కంప్లీషన్ డాట్ డిలోకి వెళ్తే మీకు ఇక్కడ యూ విల్ సీ లాట్ ఆఫ్ ఫైల్స్ హియర్, బట్ ఇఫ్ యూ గో అండ్ యాడ్ యువర్ kubectl, సో నేను ఏం చెప్పినా ఇందాక, సో దిస్ వన్ రైట్, kubectl completion space bash. So what I will do here is, so if I do etc/bash underscore completion dot d, ఓకే, ఇందులో నేను kubectl అని క్రియేట్ చేస్తాను. ఓకే, నౌ దిస్ ఇస్ ఎ పర్మనెంట్ చేంజ్. ఓకే, సో అక్రాస్ అన్ని యూజర్స్, ఓకే, సో ఎవ్రీ యూజర్ ఇన్ మై సిస్టమ్ కెన్ డూ దిస్ kubectl ఆటో కంప్లీషన్ నౌ. ఓకే, బికాస్ నేను etc ఫైల్లోకి మూవ్ చేసేసిన కాబట్టి. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ డూ ది ఆటో కంప్లీషన్. ఓకే, సో మీరు ఎవరైనా కానీ బిగినర్ అయినా సరే, లైక్ ఇఫ్ యూ ఆల్రెడీ బీన్ ఇన్ టు ది Kubernetesలో ఆల్రెడీ మీరు చేస్తున్నా కానీ దిస్ ఈజ్ అ వెరీ ఈజీ వే. ఎందుకంటే మీకు ప్రతిసారి నెక్స్ట్ ఏం చేయాలి అనేది ట్యాబ్ అని కొడితే మీకు అది చూపించేస్తుంది ఆటోమేటిక్గా. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ డూ ది ఆటో completion of your commands, and this is how you can do the manage the API objects. Okay, so మనం kubectl తో ఎట్లా API objects ని మేనేజ్ చేస్తాం అనేది ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ ది kubectl API మేనేజ్మెంట్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనము హౌ టు యూజ్ YAML ఫైల్స్ అనేసి చూద్దాం. ఓకే, సో YAML ఫైల్స్ మనకు చాలా ఇంపార్టెంట్, లైక్ హౌ యూ యూజ్ YAML ఫైల్స్ టు డిఫైన్ API ఆబ్జెక్ట్స్. ఓకే, సో వీఆర్ టాకింగ్ మోర్ అబౌట్ APIs కాబట్టి, సో వీల్ ఆల్సో సీ హౌ టు యూజ్ YAML ఫైల్స్ టు డిఫైన్ API ఆబ్జెక్ట్స్. ఓకే, సో వై YAML ఫైల్, మనం ఇందాక వీ హ్యావ్ రన్ kubectl create deployment -- image equal to nginx my nginx. Whenever we are talking about DevOps way, okay, so everything is in a DevOps way. We see CI/CD pipelines lo run cheyalana, whatever you want to run, you have to keep your code on the GitHub lo manamu code ni pedutunam. Okay, so to have these things, so you need to have something on a YAML file or JSON file. Okay, so that you can pull that files and you can write or create your image or your deployments, right? So అందుకోసమని మనము ఎక్కువగా YAML ఫైల్స్ని యూజ్ చేయొచ్చు. JSON వచ్చిన వాళ్ళు JSON కూడా యూజ్ చేయొచ్చు, బట్ JSON వచ్చేసి ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ వెన్ కంపేర్ విత్ ది YAML. సో YAML చాలా ఈజీ కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ యూజింగ్ YAML. ఓకే, సో ఎందుకు మనము లైక్ వై YAML ఫైల్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే, మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ డూ
all this stuff for DevOps methods లో, or else you want to do it with GitOps. ఓకే, సో అందుకనే మనకి ఎప్పుడైనా సరే YAML అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో హౌ ది YAML ఫైల్స్ లుక్స్ లైక్. ఓకే, సో YAML ఫైల్స్ ఎట్లా ఉంటాయి అనేది కూడా మనం చూద్దాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గో హియర్ ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ busybox.com. ఓకే, సో నేను ఇందాక చెప్పినట్టు YAML ఫైల్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది అంటే, Kubernetesకి యూ నీడ్ టు హ్యావ్ ఎన్ API వర్జన్, యూ నీడ్ టు హ్యావ్ వాట్ కైండ్ ఇట్ ఈస్, you need to have metadata, and you need to have spec. Okay, so four things are very important when you are writing the YAML file. Okay, so మనం ఆల్రెడీ API version ఎట్లా చెక్ చేస్తాం అనేది మనం చూసినాము. API hyphen resourcesలో చూడొచ్చు, API hyphen versionలోకి వెళ్ళి చూస్తే మనకి వాట్ ఈస్ ద వర్జన్, వాట్ ఈస్ ద కైండ్ వీఆర్ యూజింగ్ అనేది మనం చూడొచ్చు. ఓకే, అండ్ ఆల్సో వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ మెటాడేటాలో విల్ గివ్ ది నేమ్ ఆఫ్ దట్ పాడ్, అండ్ ఆల్సో విల్ గివ్ ది నేమ్ స్పేస్ అంటే లైక్ ఐ టెల్ యూ వాట్ ఈస్ నేమ్ స్పేస్ అనేది. ఓకే, నేను వచ్చే సెషన్స్లో నేమ్ స్పేస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ ఇఫ్ యూ గైస్ డోంట్ నో వాట్ ఈస్ నేమ్ స్పేస్ వచ్చేసి ఇట్స్ ఐసోలేటెడ్ ఎన్విరాన్మెంట్ అనొచ్చు. ఓకే, సో ఒక నేమ్ స్పేస్లో ఉన్నది ఇంకో నేమ్ స్పేస్లో కనపడదు, సో ఇట్స్ అన్ ఐసోలేటెడ్ ఎన్విరాన్మెంట్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి లేబుల్స్ వచ్చేసి లైక్ ఐఎమ్ గివింగ్ మై యాప్ ఈజ్ బిజీబాక్స్ అనేసి నేను ఒక లేబుల్ ఇస్తున్నా. ఈ లేబుల్స్ని మనం ఎక్కడ యూజ్ చేస్తాం, ఎందుకు యూజ్ చేస్తాం అనేది నేను సర్వీస్లో యూజ్ చేసినప్పుడు, సర్వీసెస్ క్రియేట్ చేసినప్పుడు చెప్తా. ఓకే, అండ్ నెక్స్ట్ కమ్స్ ద స్పెక్లో కంటైనర్స్ అని ఉంది. సో వాట్ ఎగ్జాక్ట్లీ ది కంటైనర్ అంటే, అన్ని స్పెక్స్లో లైక్ కంటైనర్స్ అనేది ఇంపార్టెంట్ అంటే కాదు, విత్ రెస్పెక్ట్ టు కైండ్. ఓకే, సో కైండ్ అనేది పాడ్, ఈ పాడ్కి స్పెక్ కంటైనర్. ఓకే, ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో ఇక్కడ కైండ్ వచ్చేసి డిప్లాయ్మెంట్ ఉంది అనుకోండి, స్పెక్లో కంటైనర్స్ ఉండదు. ఓకే, సో స్పెక్ అనేది టోటలీ డిపెండ్స్ ఆన్ యువర్ కైండ్. ఓకే, సో ఈ కైండ్లో మీరు ఏం యూజ్ చేస్తున్నారు, ఏ ఆబ్జెక్ట్ యూజ్ చేస్తున్నారో దాన్ని బట్టి మీ స్పెక్స్ అన్ని కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఓకే, సో కంటైనర్స్లో సో ఐఎమ్ గివింగ్ ది హైఫన్. ఓకే, సో ఇక్కడ హైఫన్ ఇస్తున్నంటే ఇట్స్ అన్ అరే. ఓకే, సో మనం అరే అంటే యూ కెన్ గివ్ లిస్ట్ ఆఫ్ థింగ్స్. ఓకే, సో ఇది నా ఫస్ట్ అరే. ఓకే, సో ఐఎమ్ గివింగ్ నేమ్ వచ్చేసి బిజీ, ఇమేజ్ వచ్చేసి బిజీ బాక్స్, నా కమాండ్ వచ్చేసి స్లీప్ ఫర్ 36 seconds అని చెప్తున్నా. ఓకే, సో ఇఫ్ ఐ వాంట్ టు క్రియేట్ అనదర్ కంటైనర్. ఓకే, సో ఇందులో నేను ఇంకో కంటైనర్ని యూజ్ చేయాలనుకోండి, దెన్ వాట్ ఐ విల్ డూ, ఐ విల్ యూజ్ హైఫన్ okay, space hyphen name, I'll say nginx. Okay, and I'll say hyphen image, not hyphen, image colon nginx. Okay, సో ఇక్కడ మీరు చూసినట్టయితే వేరెవర్ ఐ స్టార్టెడ్ దిస్. ఓకే, సో అక్కడే నేను మళ్ళీ హైఫన్ స్టార్ట్ చేసాను, ఎందుకంటే ఇండెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ YAML. ఓకే, స్పేసెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో దాన్ని మనం ఇండెంటేషన్ అంటాం. ఓకే, సో వితౌట్ ప్రాపర్ ఇండెంటేషన్ మీ YAML ఫైల్స్ ఫెయిల్ అవుతాయి. ఓకే, సో ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ టు కీప్ ఇన్ మైండ్ లైక్ హౌ యు ఆర్ గివింగ్ ది స్పేసెస్. ఇంకోటి మీరు ట్యాబ్స్ ఇవ్వద్దు. ఓకే, ఓన్లీ స్పేసెసే పనిచేస్తుంది YAMLలో. ఓకే, మీరు ట్యాబ్ ఇస్తే ఇట్ విల్ త్రో ఎర్రర్. ఓకే, సో ఇండెంటేషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో మీరు ఎప్పుడైనా సరే ఎగ్జామ్ రాసేటప్పుడు, CKA ఎగ్జామ్ ఎవరైనా రాస్తున్నా, ఆర్ ఇఫ్ యూ ఆర్ బిల్డింగ్ సమ్ YAML ఫైల్స్. ఓకే, సో హౌ యూ గెట్ టు నో ఆల్ దిస్ స్టఫ్. ఓకే, సో ఇక్కడ కైండ్లో పాడ్ ఉంది, పాడ్లో స్పెక్లో కంటైనర్ రావాలి, కంటైనర్లో నేమ్ ఇమేజ్ కమాండ్ ఉంటుంది, ఇవన్నీ నాకు ఎట్లా తెలియాలి అనుకుంటే అగైన్ యూ కెన్ యూజ్ సంథింగ్ కాల్డ్ kubectl explain అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో వితౌట్ kubectl explain వీ కెనాట్ డూ ఎనీథింగ్. ఓకే, సో kubectl explain అనేది చాలా ఇంపార్టెంట్. సో యూ కెన్ డూ kubectl explain pod అన్నారు అనుకోండి, ఇట్ విల్ షో ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు దిస్ పాడ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇఫ్ ఐ గో అండ్ సేవ్ దిస్. ఓకే, సో ఇఫ్ ఐ సే kubectl explain pod. ఓకే, సో నేను ఇందాకనే చూపిస్తాను మీకు ఎక్స్ప్లెయిన్ పాడ్లో ఏమేమి కనిపిస్తుంది మీకు అనేది. ఓకే, API వర్జన్, కైండ్, మెటాడేటా, స్పెక్ అన్నీ కనిపిస్తున్నాయి. సో నేను ఇప్పుడు kubectl explain pod డాట్ స్పెక్. ఓకే, స్పెక్లో ఏం యూజ్ చేస్తారు పాడ్ అనే కైండ్లో అంటే, ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్లో కొడితే ఇట్ విల్ షో మీ. ఓకే, సో సి ఇవన్నీ కూడా మనం యూజ్ చేయొచ్చు అని ఇది చూపిస్తుంది మనకు. ఓకే, సో దెర్ ఆర్ లాడ్ ఆఫ్ థింగ్స్ విచ్ యూ కెన్ యూజ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే లెస్. ఓకే, సో ఇక్కడ చూడండి, సో యూ కెన్ యూజ్ ఎఫినిటీ, కంటైనర్స్. ఓకే, సో మనం కంటైనర్స్ యూజ్ చేసినాం.
list of containers belonging to the pod. Containers cannot currently be added or removed. There must be at least one container in the pod, cannot be updated అంటుంది. ఓకే, సో కంటైనర్స్ అనేది మనం ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఇట్స్ రిక్వైర్డ్ ఫీల్డ్. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్టయితే రిక్వైర్డ్ అనేది చూసిరా, మీకు ఆప్షనల్ ఉంటుంది, రిక్వైర్డ్, ఇవన్నీ కూడా ఆప్షనల్ కనిపిస్తున్నాయి, బట్ దిస్ ఈజ్ వెరీ మచ్ రిక్వైర్డ్ అని చూపిస్తుంది మీకు. ఓకే, సో నెక్స్ట్ యూ కెన్ సీ లాట్ ఆఫ్ థింగ్స్, image pool, init containers, node name, node selector, ఇవన్నీ కూడా మీరు you can define all this stuff. ఓకే, ఇవన్నీ కూడా మీరు యూజ్ చేయొచ్చు అని చూపిస్తుంది. ఓకే, సో ఇక్కడ కంటైనర్స్ అనేది మాత్రం రిక్వైర్డ్లో చూపిస్తుంది మనకి. ఓకే, సో నౌ ఇఫ్ ఐ సే స్పెక్ డాట్ కంటైనర్స్, ఓకే, అగైన్ ఆ కంటైనర్స్లో ఏం యూజ్ చేయాలనేది చెక్ చేయాలనుకోండి. అగైన్ ఇక్కడ నేను ఆర్గ్యుమెంట్స్ కమాండ్ యూజ్ చేయొచ్చు. environment from image pool policy, life cycle, liveness probe, name, ports, readiness probe, resources, security content, startup probe, stdin ones, okay, termination message and message policy, TTY, volume devices, volume mounts, working directory, ఇవన్నీ కూడా నేను కమాండ్లో కంటైనర్స్లో యూజ్ చేయొచ్చు అని చెప్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ గో అండ్ చెక్. ఓకే, మీరు YAML ఫైల్స్లో ఏం యూజ్ చేయాలి, ఏమేమి ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఏ ఆబ్జెక్ట్ మ్యాండేటరీ ఉంది, ఏ ఆబ్జెక్ట్ యూజ్ చేస్తే నాకు ఏది చూపిస్తుంది అనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఇక్కడ ఉంటుంది. ఓకే, సో ఇఫ్ ఐ వాంట్ టు రన్ దట్, ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఏం చూసినాము, వీ హ్యావ్ edited the busybox.yaml. okay, so if I say tab, okay, so it will say create. okay, so then create use chestuna, okay, -f and I'll say busybox.yaml. okay, so it's just creating the busybox ane pod ni create chesina ani chupistundi. okay, so if I say kubectl get pods, okay, so nenu kubectl get pods అని అనుకోండి. ఓకే, సో ఇక్కడ నాకు చూపించట్లేదు, ఎందుకు చూపించట్లేదు, వై? ఓకే, సో ఇఫ్ ఐ సే busybox.yaml, ఓకే, సో ఇక్కడ మనం నేమ్ స్పేస్ ఏమి ఇచ్చినాం, డిఫాల్ట్ అని ఇచ్చినాం. ఓకే, సో ఇట్ విల్ గో అండ్ క్రియేట్ ఇన్ ద నేమ్ స్పేస్ కాల్డ్ డిఫాల్ట్. ఓకే, సో నేను ఇప్పుడు kubectl get pods -hyphen or else hyphen namespace. ఓకే, సో ఇక్కడ busybox2 అనేది రన్ అవుతుందని మనకి చూపిస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ క్రియేట్ ది పాడ్స్. ఓకే, సో ఆ YAML ఫైల్ యూజ్ చేసి మనం ఎట్లా పాడ్స్ క్రియేట్ చేస్తామన్నది మనం ఇక్కడ చూసాం. ఓకే, బట్ యూ నీడ్ టు నో హౌ యూ గెట్ థింగ్స్ డన్. ఓకే, సో ఎగ్జామ్లో కానివ్వండి, మీరు DevOps మెథడ్స్ రాస్తున్నా కానివ్వండి, మీ YAML ఫైల్లో ఏం రాయాలనుకుంటే kubectl ఎక్స్ప్లెయిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకెవరైనా CKA ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు ఉంటే, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఫర్ DevOps or if it is not for the real time environment కాకుండా, if you are also writing for the CKA exam, మీకు CKA exam రాసినప్పుడు you will have a tab. okay, so you can open the tab where you will have all the Kubernetes documentation. ఈ Kubernetes documentation అంతా కూడా ఉంటుంది. ఓకే, సో if you search Kubernetes documentation అని కొడితే, ఓకే, సో మీరు Kubernetes IO పేజ్లోకి వెళ్తారు. ఓకే, సో whenever you search something, for example నేను pod అని search చేసిన అనుకోండి, it will give all the things related to the pod. if I go to pods Kubernetes, okay, so pod అంటే ఏంటి, using pods మనం ఏమేమి యూజ్ చేయొచ్చు, working with pods, what are all the things I can use in the YAML file, API version, kind, metadata, spec లో నేను ఏమేమి యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇవన్నీ కూడా యూ కెన్ డిఫైన్, యూ కెన్ సీ. మీరు ఎగ్జామ్లో ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీకు యాక్సెసబుల్లో ఉంటాయి. యూ కెన్ ఓపెన్ అండ్ యూ కెన్ సీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ఇఫ్ సమ్వన్ ఈస్ going for the CKA exam. okay, so this is about the YAML files. okay, simple overview. okay, so మీకు whenever you do practice, indentations లో ఎర్రర్స్ వస్తూ ఉన్నా కానీ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇండెంటేషన్ ఎర్రర్స్ కూడా you can find and you can resolve the issues. okay, so that is how the YAML looks like. okay, so next వచ్చేసి we'll see how we can access objects using curl. okay, so ఇందాక నేను curl తో కూడా మనము API objects యాక్సెస్ చేయొచ్చు అని చెప్పాను కదా. సో we'll see how we can access using curl. okay, so before this, so మనం ఎప్పుడైనా సరే వాట్ ఎవర్ ది ఆబ్జెక్ట్స్ వీఆర్ సీయింగ్, ఓకే, సో ఏదైనా యాక్సెస్ చేయాలంటే మనం ఎట్లా యాక్సెస్ చేస్తామని చెప్పినాం, API సర్వర్. ఓకే, సో API సర్వర్ నుంచి లైక్ వాట్ ఎవర్ ద థింగ్స్ ఆర్ దేర్, ఇట్ ఈస్ గోయింగ్ టు ది
ఈటీసీడీ. ఓకే, సో ఏపీఐ సర్వర్ని యాక్సెస్ చేయాలంటే లైక్ వీఆర్ యూజింగ్ సంథింగ్ కాల్డ్ kubectl. ఓకే, కాకపోతే మనకి ఎప్పుడైనా సరే ఏపీఐ సర్వర్లో దెర్ విల్ బీ సెక్యూరిటీ, రైట్? టీఎల్ఎస్ సర్టిఫికేట్స్ ఆల్రెడీ ఏపీఐ సర్వర్లో ఉంటాయి. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు యాక్సెస్ త్రూ కర్ల్, ఓకే, సో మనము కర్ల్ యూజ్ చేసి యాక్సెస్ చేయాలంటే అగైన్ యూ నీడ్ టు సెండ్ ది సర్టిఫికేట్స్. ఓకే, సో సర్టిఫికేట్స్ యూజ్ చేసి మనము ఈ ఏపీఐ సర్వర్ని యాక్సెస్ చేయగలుగుతాం. ఓకే, బట్ అగైన్ వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ టీఎల్ఎస్ సర్టిఫికేట్స్, ఓకే, సో ఇది ఆల్వేస్ కూడా టీడీఎస్ ప్రాసెస్. ఓకే, సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే వీఆర్ రన్నింగ్ సంథింగ్ కాల్డ్ cube-proxy. సో ఈ cube-proxy అనేది ఏపీఐ సర్వర్కి టీఎల్ఎస్ సర్టిఫికేట్స్తో కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే, బట్ మనము కర్ల్ యూజ్ చేసి కర్ల్ ప్రాక్సీని కనెక్ట్ అయినప్పుడు మనకి ఇక్కడ టీఎల్ఎస్ అవసరం లేదు. ఓకే, సో అందుకనే మనం ఎప్పుడైనా సరే క్యూబ్ ప్రాక్సీని ఎనేబుల్ చేస్తాం అనమాట. ఓకే, ఎనేబుల్ చేసి దెన్ విల్ రన్ కర్ల్ కమాండ్ సో దట్ యూ క్యాన్ డైరెక్ట్లీ గో టు ది ఏపీఐ సర్వర్స్ వితౌట్ టీఎల్ఎస్. ఎందుకంటే క్యూబ్ ప్రాక్సీ అనేది ఆల్రెడీ టీఎల్ఎస్తో కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి. అదే మీరు kubectl యూజ్ చేస్తున్నప్పుడు వెన్ ఎవర్ ఇట్ ఈస్ గోయింగ్ అండ్ కనెక్టింగ్ టు ది ఏపీఐ సర్వర్, మనం ఇక్కడ kubectl ఆల్రెడీ టీఎల్ఎస్ సర్టిఫికేట్స్ని యూజ్ చేస్తున్నాం. How you are using this TLS certificate information, again you will see that in .cube/config లో మనకి ఇది ఆల్రెడీ ఉంటుంది. ఓకే, సో ఇది మనకు ఆల్రెడీ ఈ ఫైల్లో స్టోర్ అయి ఉంటుంది ఈ టీఎల్ఎస్ సర్టిఫికేట్. అందుకనే మనం ఏది కూడా స్పెసిఫిక్గా టీఎల్ఎస్ సర్టిఫికేట్స్ గురించి ఎక్స్టర్నల్గా ఇవ్వకుండా డైరెక్ట్ ఏపీఐ సర్వర్ని మనం కాంటాక్ట్ అయ్యి మనము అన్ని ఆబ్జెక్ట్స్ని కూడా మేనేజ్ చేస్తున్నాం. ఓకే, సో దిస్ ఈజ్ ది స్ట్రక్చర్ వేర్ లైక్ హౌ వీఆర్ రన్నింగ్ త్రూ ది కర్ల్ కమాండ్స్ ఆర్ kubectl. ఓకే, సో ఎప్పుడైనా సరే మనం వెళ్ళి కనెక్ట్ అవుతున్నామంటే ఇదంతా కూడా ఇంటర్నల్గా రన్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఏ ఏపీఐస్ అయినా కానీ రెస్ట్ఫుల్ ఏపీఐస్ అని మనం ఇప్పుడు ఆల్రెడీ చాలాసార్లు చెప్పినాను ఇప్పుడు. ఓకే, సో ఏంటంటే టిపికల్గా మనకి వెన్ ఎవర్ వీఆర్ కనెక్టింగ్, ఓకే, సో టిపికల్ హెచ్టిటిపి రిక్వెస్ట్ ఏముంటాయి మనకి, గెట్ కానివ్వండి, పోస్ట్ కానివ్వండి, డిలీట్ కానివ్వండి. ఓకే, సో యూజింగ్ దీస్ హెచ్టిటిపి రిక్వెస్ట్ వీ కనెక్ట్ టు ది APIs. Okay, so curl command kuda whenever you want to use the curl command you need to run something called kubectl proxy -port equal to 8001 అంటున్నాం. ఓకే, సో మనము ప్రాక్సీ సర్వర్ని ఎనేబుల్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, అండ్ అగైన్ ఇఫ్ యూ వాంట్ టు కనెక్ట్ త్రూ ది కర్ల్ http://localhost:8001 అంటే మనం త్రూ లోకల్ హోస్ట్ని దీన్ని కనెక్ట్ అవుతున్నాం. ఓకే, సో ఈ విధంగా మనము కర్ల్ యూజ్ చేసి ఏపీఐ సర్వర్స్ని కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, ఓకే, సో లెట్ మీ రన్ దిస్. ఓకే, సో మనం రన్ చేసి చూద్దాము. ఓకే, సో ఇఫ్ ఐ గో విత్ kubectl, ఓకే, proxy -port equal to 8001. Oops. Okay, okay, so it is running. Okay, starting to serve on localhost 8001 antundi. Okay, so now if I say curl and http:// let me paste this. Okay, so /version. ఓకే, సో ఇట్ విల్ షో ఆల్ ది వర్జన్. ఓకే, సో ఏం వర్జన్ యూజ్ చేస్తున్నాం అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇఫ్ ఐ వాంట్ టు చెక్ ఆల్ ది పాడ్స్ రన్నింగ్ ఇన్ మై క్లస్టర్. ఓకే, సో /API/v1/namespaces/default. ఓకే, సో డిఫాల్ట్లో ఏమేమి రన్ అవుతుంది నేమ్ స్పేస్ డిఫాల్ట్లో. సో ఇఫ్ ఐ సే పాడ్స్, ఓకే, సో ఇవన్నీ పాడ్స్ కూడా రన్ అవుతున్నాయని చూపిస్తుంది. ఓకే, ఎనీవే వీ హ్యావ్ రన్ NGINX. ఓకే, ఇందాక. ఓకే, సో అందుకని మనకి NGINX అనేది ఇక్కడ మనకి చూపిస్తుంది. ఓకే, సో ఈవెన్ ఇఫ్ ఐ వాంట్ టు డిలీట్ సంథింగ్, ఓకే, సో నేను ఏదైనా డిలీట్ చేయాలనుకున్నా కానీ ఐ కెన్ డిలీట్. ఓకే, సో ఇక్కడ చూడండి వీ ఆల్సో హ్యావ్ సంథింగ్ కాల్డ్ బిజీ బాక్స్. ఓకే, సో బిజీ అనేది మనం రన్ చేసాం ఇందాక, రైట్? బిజీ అనేది రన్ చేసాము. ఓకే, సో ఇట్ ఈస్ జస్ట్ షోయింగ్ దట్. If I say kubectl get pods -namespace default. ఓకే, సో బిజీ బాక్స్ 2 అనేది రన్ అవుతుంది ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు నేను ఈ బిజీ బాక్స్ 2 అనే దాన్ని డిలీట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. సో నేను ఏం చేయొచ్చు, అగైన్ ఇఫ్ ఐ సే ఐ విల్ సే pods busy box 2. ఓకే,
సో బిజీ బాక్స్ 2ని నేను డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో వాట్ ఐ నీడ్ టు డూ, ఐ విల్ గో హియర్, కర్ల్ దగ్గర మనము x delete అని ఇస్తాను. ఓకే, దెన్ ఐ విల్ డూ ఎంటర్. ఓకే, సో అగైన్ ఇఫ్ ఐ సే kubectl get pods, ఓకే, సో ఇక్కడ చూడండి టర్మినేటింగ్. ఓకే, సో మనం కర్ల్ యూజ్ చేసి వీ కెన్ రిమూవ్, వీ కెన్ యాడ్ పార్ట్స్. ఓకే, కాకపోతే మనం ఎందుకు చేయమంటే వీ ఆల్రెడీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ kubectl. ఓకే, సో మనం ఎక్కువగా kubectlతోనే ఇంటరాక్ట్ అవుతున్నాం. సో మీకు ఎందుకు కర్ల్ కమాండ్స్ యూజ్ చేస్తారు అంటే వెన్ ఎవర్ యూ ఆర్ డూయింగ్ సమ్ కోడ్ డెవలప్మెంట్ ఏదైనా చేస్తున్నప్పుడు డెవలపర్స్ ఎక్కువగా డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వడానికి, ఆర్ ఇఫ్ దే వాంట్ టు ఇంటరాక్ట్ బిట్వీన్ ది టూ సైమల్టేనియస్ నేమ్ స్పేసెస్ ఒకటేసారి మనం ఇంటరాక్ట్ అవ్వాలి, చూడాలి, రిమూవ్ చేయాలి అనుకున్నప్పుడు దే విల్ యూజ్ దిస్ కర్ల్ కమాండ్స్. ఓకే, సో దిస్ ఈజ్ వేర్ దే వర్క్ విత్ ది కర్ల్. ఓకే, సో ఈ విధంగా మీరు కర్ల్ కమాండ్స్ యూజ్ చేసి యూ కెన్ మేనేజ్ యువర్ ఏపీఐ ఆబ్జెక్ట్స్ ఆల్సో. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇందాక లైక్ ఐ సేడ్ లైక్ దేర్ ఆర్ సంథింగ్ లైక్ మనకి కమాండ్స్ వచ్చేసి kubectl, kubeadm అండ్ ఆల్సో etcdctl అని చెప్పిన. ఓకే, సో వాట్ ఈస్ దిస్ etcdctl? ఓకే, సో etcdctl యూజ్ చేసి కూడా మనము వీ కెన్ డూ లాట్ ఆఫ్ స్టఫ్. ఓకే, సో మనము హెచ్సిడిని మేనేజ్ చేయాలంటే, ఓకే, సో etcdctl అన్న అనుకోండి. ఓకే, సో ఇక్కడ మీకు ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి లేకుంటే మీరు రెడ్ హ్యాట్ అయితే install etcd అనండి, ఆల్స్ apt-get install etcd. ఓకే, సో మీకు ఆల్రెడీ etcd ఇన్స్టాల్ అయ్యి ఉండాలి. ఓకే, సో నాది ఆల్రెడీ etcd న్యూయెస్ట్ వర్జన్ అంటుంది. ఓకే, సో ఇఫ్ ఐ సే etcd-ctl-h అని అనుకోండి, సో ఇట్ విల్ షో ఆల్ ద థింగ్స్ ఐ కెన్ యూస్. ఓకే, etcd-ctl. ఓకే, సో etcd-ctl-h. ఓకే, సో అంతా అంటే నేను ఏమేమి యూజ్ చేయొచ్చు ఈటీసీడీతో అనేది ఇదంతా చూపిస్తుంది. సో మనం ఈటీసీడీ ఎక్కడ వాడతాము, ఎట్లా వాడతాం అనేది కూడా నేను మీకు చెప్తా. ఓకే, బట్ ఇట్ విల్ హ్యావ్ డిఫరెంట్ వర్షన్స్. ఓకే, సో వెన్ ఎవర్ యూఆర్ వర్కింగ్ విత్ ఈటీసీడీ ఏ సింపుల్ కమాండ్ లైన్ క్లయింట్ ఫర్ ఈటీసీడీ అండ్ ఆల్సో మనకి version 2 ఉంది, version 3 ఉంది. ఓకే, యూ నీడ్ టు సెట్ ద ఎన్విరాన్మెంట్ వేరియబుల్ etcd-ctl API 3 అని ఫర్ version 3, ఫర్ version 2కి ఈక్వల్ టు 2 అని యూజ్ చేయాలి. ఓకే, సో హౌ యూ కెన్ యూజ్ అంటే మనం ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడ యూజ్ చేసి etcd-ctl-h అని అనుకోండి, మీకు ఇక్కడ ఇంకా ఎక్కువ ఆప్షన్స్ చూపిస్తుంది. ఓకే, ఇక్కడ స్నాప్షాట్ రీస్టోర్, స్నాప్షాట్ సేవ్, స్నాప్షాట్ స్టేటస్. ఓకే, సో ఎక్కువ ఆప్షన్స్ మనకు చూపిస్తుంది ఏది మనం version 3 వాడుతున్నట్టయితే. ఓకే, సో ఇది మనం ఎక్కడ వాడుతున్నాం, ఎట్లా వాడతాము, ఎట్లా యూజ్ చేస్తాం అనేది మనము వచ్చే క్లాసెస్లో చూసాం. వెన్ యూ ఆర్ డూయింగ్ ది ఈటీసీడీ మేనేజ్మెంట్ ఎట్లా ఉంటుంది అనేది. సో మోస్ట్ ఆఫ్ ద టైం రియల్ టైంలో మనం చెయ్యము, బట్ వెన్ యూ ఆర్ డూయింగ్ ఏ CKA ఎగ్జామ్లో మీకు etcd-ctl గురించి కూడా కొంచెం అవగాహన ఉండాలి. 1% ఆఫ్ ద ఎగ్జామ్లో 1% ఆఫ్ ద టైం మనం ఈటీసీడీ కమాండ్స్ని యూజ్ చేసి కూడా మనము మేనేజ్ చేయాల్సి వస్తుంది. ఓకే, క్లస్టర్ని అనేది. ఓకే, సో వెన్ ఎవర్ యూ ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ ద రియల్ టైమ్ ఇట్స్ నాట్ రిక్వైర్డ్, బట్ రియల్ టైంలో అగైన్ ఇఫ్ యూ ఆర్ వర్కింగ్ ఆన్ ద ఆన్ ప్రిమైస్ దెన్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. ఓకే, సో మనం ఆన్ ప్రిమైస్ ఎక్కువ యూజ్ చేయము, క్లౌడ్ ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి దట్ ఈస్ నాట్ అ మేజర్ ఇష్యూ. ఓకే, సో I have covered all the stuff required for the API resource management and kubectl commands. చాలా ఇంపార్టెంట్ సెషన్ ఇది. ఓకే, సో హౌ యూ మేనేజ్ యామల్స్ కానివ్వండి, యామల్స్లో మీరు ఆబ్జెక్ట్స్ ఎట్లా క్రియేట్ చేస్తారు, ఆ ఆబ్జెక్ట్స్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు అనేది అంతా కూడా ఈ వీడియో చూస్తే మీకు క్లియర్ పిక్చర్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో and don't forget to subscribe and share with your friends. Thanks you and have a great day. Bye.